ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రదర్ మీరు చెప్పండి, ఎందుకంటే లాస్ట్ మీరే మీ సిస్టర్తో ఉన్నారు, అసలు ఏమని చెప్పింది, ఏం జరిగింది? లేదు, అదే చెప్పినట్టు అందరు చెప్పినట్టే నేనే తీసుకొచ్చినాను. కాలేజ్ నుంచి ఫోన్ చేయంగానే నేనే వెళ్ళి తీసుకొచ్చినాను. ఎప్పుడులాగానే వస్తుంది. అప్పుడు మీకేమైనా షేర్ చేసిందా, డల్గా కనిపించడం కానీ ఏమైనా? ఏం లేదు, చాలా హ్యాపీగా ఎప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంది. మంచిగా ఖుషిగా మేము రత్నదీప్కి వెళ్ళినాము, సామాన్ కూడా తెచ్చుకున్నాము, ఇంటికి వచ్చినాము. మేము అదే చెప్పిన రీఛార్జ్ చేసినాము టీవీ రీఛార్జ్ చేయగానే నేను అప్పుడే స్నానంకి వెళ్ళాను. వెళ్ళంగానే కూర్చుంది సోఫా పైన, టీవీ పెట్టుకుంది. డోర్ దగ్గరకు వచ్చి అన్న టీవీ వస్తుంది అని చెప్పింది. సరే నేను స్నానం చేసుకొని వస్తుంది కదా చూడు అని చెప్పినాను. ఇక పెట్టుకొని చూస్తూ ఉంది. ఇంకా అంతలోపే బయటకు వచ్చే వరకు డోర్స్, ఆ డోర్ ఈ డోర్ పక్క డోర్ రెండు లాక్ ఉన్నాయి. ఇంకా నేను అర్థమైపోయాను. అప్పటికప్పుడే దన్న తలుపులు పలగొట్టేసిన, ఈ డోర్ తీసేసినాను. నేను ఒక్కనే ఉండే తీసేసినాను. ఇక చూసేసరికి చెల్లె వేలాడుతుండే. ఎత్తుకొని నేనే తెంపేసి కింద పడుకోబెట్టి జనరల్ సిపిఆర్ ఏది ఉంటుందో ఇంకా మా బస్సు వాళ్ళందరినీ కూడా పిలిచేసినాను. మా అన్న వాళ్ళని పిలిచినాను, వచ్చినారు. మమ్మీ వాళ్ళు అప్పటికి బయట ఉండే. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, అతన్ని కూడా పిలిచినాము, చెక్ చేసినారు. సరే తీసుకెళ్ళండి ఏమైనా ఛాన్స్ ఉంటే అని అన్నాడు. ఇక్కడ లాలపేట మంజరి హాస్పిటల్కి తీసుకెళ్ళాం బైక్ పైన ఫస్ట్, నేను మా అన్న. అక్కడ నుంచి ఆటో మాట్లాడి అక్కడ కూడా కాకపోతే రైల్వేకి తీసుకెళ్ళాం, ఇంకా లాస్ట్ ఆప్షన్. అక్కడ ఇక డిక్లేర్ డెడ్ అని చెప్పేసి బాడీ. అలా ఫ్రెండ్స్ ఏం చెప్పారు? ఎందుకంటే మీరు బ్రదర్గా క్లోజ్ ఉంటారు, ఈ విషయాలు ఏమైనా చెప్పిందా? ఎందుకంటే ఒక వ్యక్తి వేధింపుల వల్లనే ఈ విధంగా జరిగినట్లు కూడా తెలుసు. మా చెల్లి అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు, అలాంటి విషయం ఏమీ బయటికి రాలేదు. ఎప్పుడు కూడా ఖుషిగా హ్యాపీగానే ఉంటుంది. అట్లా అలాంటి చేస్తానికి మాకు అసలు డౌట్ కూడా రాలేదేం. అయితే చనిపోయిన తర్వాత వాళ్ళ గర్ల్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పడం అప్పుడు స్టార్ట్ చేసినారు. ఇట్లా ఒక ఆయన ఉన్నాడు విజయ్, వాళ్ళ ఫ్రెండ్ బయట వాలీబాల్ ప్రొఫెషనల్ కోచ్ అంట. అతను స్పోర్ట్స్ డే రోజు కాలేజ్కి వచ్చి చూసినాడు వెన్నెలని. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ ఇక ఎట్లా దొరికిందో ఎట్లా తీసుకున్నారో తెలియదు, కరెక్ట్గా చెప్పట్లేరు ఎవరిని అడిగిన వాళ్ళని. అప్పటి నుంచి చెప్తున్నారు ఇట్లా మెసేజెస్ చేస్తున్నారు, అప్పటి నుంచి మెసేజెస్ చేస్తున్నాడంట. అది ఇంకా ఫర్దర్గా ఏం తెలియదు, ఇంతవరకు తెలుసు. దేవత్ అంబాజీ ఆయన అంటే దేవగత్ అంబాజీ అలియాస్ లక్కీ అని చెప్పినారు. ఆయన పేరు లక్కీ అని గుర్తుపడు. అంబాజీ నాయక్ అంట. అక్కడ మాణికేశ్వర్ నగర్ బస్సులో ఉంటాడంట అక్కడ అని చెప్పి. అసలు కాలేజ్కి ఏం సంబంధం లేదు, ఆయన టోటలీ అవుట్ సైడర్ అంట. కాలేజ్కి ఎట్లా వచ్చిండు, ఎవరి ద్వారా వచ్చిండు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పారు? అదే వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్పినారు. విజయ్ అని సీనియర్ స్టూడెంట్ ఉన్నాడు, అతని త్రూగా ఆయన వచ్చినాడంట. విజయ్ చౌహాన్ వచ్చినారంటే ఇంకా డైలీ అట్లానే కాలేజ్ దగ్గర కూడా మాట్లాడిపిస్తుండే అంట ఇట్లా అని చెప్తున్నారు వాళ్ళ స్టూడెంట్. సో ఇది పరిస్థితి. పోలీసులు అయితే స్టేట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదే రూమ్లో జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ అంబాజీ, దేవత్ అంబాజీ అనే వ్యక్తి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఇటు తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ తీసుకున్నారు. సో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అంబాజీ నాయక్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయింది, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి ప్రేమ వ్యవహారాలు ఏదైనా ఉన్నా కూడా తల్లిదండ్రులకు చెప్తే కౌన్సిలింగ్ చేస్తాం, ఎవరైనా వేధిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.